దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా మేము ఇచ్చిన హామీలు మటుకే పూర్తి చేస్తామని చెప్పి మొదటిగా నారా చంద్రబాబు నాయుడు చేసిన సంతకాలు టీచర్ల భర్తీ సమస్య సంతకం పెట్టారని చెప్పారు. అలాగే రెండవది పెన్షన్లు సంతకం పెట్టారని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడి మేము ఇచ్చిన మాట ప్రకారం మీ పెన్షన్ 4,000 రూపాయలు చేశామని మీరు ఆనందంగా ఉండాలి అని అన్నారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన వార్డు ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు అందరూ ప్రకటించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వారు ఆనందపడ్డారు. హ్యాపీ ఉన్నారా? ఇచ్చిన మాటలు పెట్టు. హ్యాపీ మాకు వెరీ గుడ్. అందరికీ నమస్కారం. ముందుగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, దురదృష్టమైనటువంటి పరిపాలన తలెత్తి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వం ఏర్పడడం, ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా టీఎస్సీలు ఇస్తా ఉన్నారు. ఫస్ట్ సంవత్సరం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తులాగా ఎక్కడ తాకట్టు పెడతారనే భయంతో ప్రజలు ఉడికిపోయారు. మన రైతులు తీసుకోవడం ఆందోళన ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3,000 ఆయన 250 250 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళలో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా